నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమతలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానసర్వప్రత్యగర్భో బ్రహ్మైవాహం అహం పదార్థరహితః సదాశివసమాశంకరమధ్యమా స్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురుగారు. సాయిరామ్. 12వ శ్లోకం చదువుతానండి. అయితే సరే. అది వాయిస్ క్లియర్ గానే ఉందండి? పర్వాలా, కొద్దిగా డిస్టర్బెన్స్ పర్వాలా వినపడుతుంది.
ఓకే. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. మనకు తెలిసినటువంటి 4 అంశాలని ఇందులో ఒకే శ్లోకంలో ప్రతిపాదిస్తుంది. మనకు శరీరం ఉందని, మనకు సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయని, ఈ ప్రపంచం మనకి భోగ్యంగా భోగాయతనంగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు. ఈ ఇది ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసు. కారణ స్థితి గురించి వివరిస్తుంది. అక్కడ పంచభూతాలు ఒకదానితో ఒకటి చేరి పంచీకృతమై మన ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఆయా శక్తుల సముదాయంతో, ఆయా కారణ స్థితి ఎందున్న జ్ఞాన సముదాయంతో ఆయా స్థూల ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇది పంచీకరణ. స్థూలంలోనేమో ఇంద్రియ వ్యవహారం, సూక్ష్మంలోనేమో ఇంద్రియాలకు కావలసినటువంటి శక్తి, చైతన్యం, కారణ స్థితిలో వాటికి సంబంధించిన అజ్ఞానం, అవిద్య, వాటిని పోగొట్టడానికి కావాల్సినటువంటి జ్ఞానం. ఇదంతా ఈ మొత్తాన్ని కలిపి సంచితం. ఈ పంచీకరణం జరిగి ఇదంతా స్థూల సూక్ష్మ కారణాలుగా బయటకు వచ్చి వ్యవహరించడానికి కారణమైనటువంటి స్థితిలో, సమిష్టికి కారణమైనటువంటి స్థితిలో ఉన్నదానికి సంచితమని పేరు. ఇది మనకిప్పుడు వివరంగా మనం చూస్తాం. ఒక్కొక్క అంశాన్ని చూస్తాం. ఈ పంచతన్మాత్రల్లోని సగభాగాలు మిగిలిన పంచతన్మాత్రాల్లోని 8వ భాగంలో కలవడం, ఇది సాధారణంగా పంచతన్మాత్రలు పంచమహాభూతములుగా పంచీకరణమైన పద్ధతిగా అందరూ చెప్పుచున్నది. ఇది మనం నిన్న మాట్లాడాంగా. అవునండి. ఇది ఇంతవరకు సరియే, కానీ పంచమహాభూతముల పంచీకరణం ఇంతటితో పరిమితమైనది కాదు, చాలా విస్తృతమైనది. అవ్యక్తం నుంచి వ్యక్తమైన తర్వాతనే సృష్టి అంతా. వినిపించటం లేదండి. గురుగారు మీది కట్ అయిందండి. వినిపించటం లేదండి. ఒక్క నిమిషం ఉండండి బిశ్వలక్ష్మి గారు. ఆల్రెడీ గురువు గారికి చెప్పాం కదా, ఆయన లాగౌట్ అయ్యారు, మళ్ళీ తిరిగి లాగిన్ అవుతారు. కరెంట్ పోయింది. పర్వాలేదు, చదవండి. పంచమహాభూతముల పంచీకరణం ఇంతటితో పరిమితమైనది కాదు, చాలా విస్తృతమైనది. వినపడుతుందా నేను మాట్లాడేది? వినిపిస్తుందండి. ఓకే.
పంచీకరణం అంటే విస్తరింప చేయుట అని అర్థం. అంటే బీజంగా అవ్యక్తంలో విత్తనంగా బీజంగా ఉన్నటువంటిది వ్యక్తంలో వృక్షంగా ఎలా అయితే కనబడుతుందో, అంటే మర్రి విత్తనంలో నుంచి మర్రి చెట్టు ఎలా అయితే ఉద్భవించి ఓడలు దిగి పెద్ద విశాలమైన వృక్షంగా ఎలా అయితే మారిందో, ఇది ఉపమానం అన్నమాట. అట్లాగే పంచతన్మాత్రలు అనేటటువంటి బీజస్థితి నుంచి ముందు పంచీకృతమయ్యి పంచమహాభూతాలు వచ్చినాయి. ఆ పంచమహాభూతాలు మరలా పంచీకరించబడ్డాయి. అట్లా క్రమంగా కనబడుతున్నటువంటి జగత్తు సృష్టి వరకు అది వ్యాపకం చెందింది. చదువు. పంచమహాభూతములు ఎందుకు కలిగినవో, కలిగి ఎట్లు కార్యరూపానికి వచ్చినవో, అంటే వాటి పూర్వాపరములతో సహా విస్తృతమైనది సమగ్రమైన పంచీకరణం. ఏది విచారణ చేసినా మనం అందరం ఏం చేయాలి? పూర్వపక్షాన్ని పరపక్షాన్ని రెండింటినీ విచారణ చేయాలి. జ్ఞానం అంటే అర్థం అదే. అంటే మనకి తోచింది చెప్పడం జ్ఞానం కాదు. దానికి ముందేమిటి, వెనకేమిటి, ఆద్యంతములు ఏమిటి, పూర్వపక్షం ఏమిటి, పరపక్షం ఏమిటి అనేది కూడా జాగ్రత్తగా విచారణ చేసి నిర్ధారణగా నిర్ణయం అయిన తర్వాతే జ్ఞాన మార్గంలో ఎవరైనా ఏదైనా చెప్పాలి. అలా నిర్ధారణ కాకుండా తోచిందల్లా చెబితే అది షడ్దర్శనాలకు నిలబడదన్నమాట. అందుకని ఈ షడ్దర్శనాలకి విలువ చాలా ఉంది. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారనే ఉద్దేశంతో వీటిని ప్రామాణికమైనటువంటి పద్ధతిగా స్థిరీకరించేది. అందుకని ఈ పంచీకరణను బోధించే విధానంలో కూడా భారతదేశంలో చాలా రకాల సాంప్రదాయాలు, చాలా రకాల విధానాలు కనబడుతూ ఉంటాయి. అయితే వీటి యొక్క లక్ష్యమైనటువంటి సత్స్థితి బ్రహ్మనిష్ట. ఆ బ్రహ్మనిష్టను అందిస్తేనే ఆ దర్శనాలకి ఏమైనా విలువ ఉంది. అలా కాకుండా అవి నిరీశ్వరవాదంగానో, లేకపోతే శూన్యవాదంగానో, లేకపోతే వివర్తవాదంగానో, లేకపోతే పరిణామవాదంగానో మధ్యలోనే గనక ఆగిపోయినట్లయితే అవి సప్రమాణికం కాదు. కాబట్టి జాగ్రత్తగా వీటిని విచారించాలి. చదువు. సృష్టికి పూర్వం సత్ అంటే ఉనికి లక్షణం మాత్రమే ఉన్నది. అంతే. మనకేమేమి ఉన్నాయి? సత్తు, చిత్తు, ఆనందము, నామము, రూపము. వీటిలో సత్ స్థితి, సత్ నిష్ఠ, బ్రహ్మనిష్ఠ ఆ ఉనికి ఒక్కటే ఉంది. అది ములుగురుతో సందు లేకుండా వ్యాపకమై ఉంది. ఉనికి అన్నది పదార్థం కాదు, మారిపోయే గుణము కాదు. వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు జగత్తులో ఏదైనా సరే ఉన్నది అని చెప్పాలి అంటే అది పదార్థగతమై ఉంటేనే మనం ఉన్నదని చెప్తున్నాం. అంటే ఉదాహరణకి మీ ముత్తాత గారు ఉన్నారా అంటే ఇప్పుడు లేరండి అంటాం. అంటే సశరీరులై లేరని అర్థం. శరీరం అనే పదార్థంతో కూడి లేరు, ఇప్పుడు ఆ నామరూపాలతో కూడి లేరు అని చెప్పటం. కానీ ఎప్పుడైతే ఒక పదార్థం అంటూ ఉంటే ఆ పదార్థానికి నామము, రూపము తప్పక ఉంటాయి. అది మనం ఆక్సిజన్ అన్నాం అనుకోండి, ఆక్సిజన్ అనేది వాయు పదార్థం. సోడియం అన్నాం అనుకోండి, ఘన పదార్థం. ఇలా ప్రతిదానికి ఘన, ద్రవ, వాయు స్థితులు ఉన్నాయి అన్నమాట పదార్థానికి. ఈ ఘన, ద్రవ, వాయు స్థితులలో ఏ రూపంలో ఉన్నప్పటికీ, ఏ నామంతో ఉన్నప్పటికీ ఇదంతా కూడా పదార్థగతమైనటువంటి ఉనికి. కానీ బ్రహ్మము పదార్థగతమైన ఉనికి కాదు. ఈ సృష్టిలో పదార్థము, శక్తి రెండు ఉన్నాయి. ఈ రెండూ కూడా ఆది అందున్న బ్రహ్మమునందు అంశీభూతములై ఉన్నాయి. కేవలం ఈ రెండే, పదార్థము శక్తి కలిపితే బ్రహ్మం అవుతుందండి అని చెప్పకూడదు. బ్రహ్మ పదార్థం అంటే వేరే ఏమి లేదండి, జగత్తేనండి అని చెప్పకూడదు. ఇలా షార్ట్ కట్ మెథడ్లో గోడ దూకే పద్ధతిలో చెప్పేటటువంటి పద్ధతి సరైనది కాదనమాట. అనంతంగా కనబడుతున్నటువంటి పంచభూతాత్మకమైన సృష్టి కంటే ముందున్నటువంటి ఉనికి స్థానమునందు సత్ అనేటటువంటి బ్రహ్మం ఒకటే ఉన్నది. చదువు. నిత్యమైనది, అనోరణీయాన్ సూక్ష్మమైన దానికంటే సూక్ష్మమైనది, స్థూలం కానిది అయిన లక్షణం.
అది అంటే కేవలం స్థూల ధర్మంతో బ్రహ్మమును నిర్వచించాలనుకోవడం సాధ్యం కాదు. అలాగే సూక్ష్మ ధర్మంతో కూడా నిర్వచించడానికి కూడా సాధ్యం. అంటే అర్థం ఏంటి? ఒక అణువుని తీసుకున్నాం, ఇప్పుడు ఆక్సిజన్ అణువు తీసుకున్నాం అనుకోండి, లేదు నీటి అణువుని తీసుకున్నాం అనుకోండి, H2O అన్నాం మనం ఏదో. సరే, దాని కాంపోజిషన్ H2O అంటే ఇప్పుడు హెచ్ బ్రహ్మము కాదా, ఓ బ్రహ్మము కాదా అంటే హెచ్ బ్రహ్మమే, ఓ కూడా బ్రహ్మం. హైడ్రోజన్ బ్రహ్మమే, ఆక్సిజన్ కూడా బ్రహ్మం. ఏ అణువును తీసుకున్నా అణువు కూడా బ్రహ్మమే. మహత్తుని తీసుకున్నాం అంటే సృష్టికి ఆది స్థితిలో ఉన్నటువంటి దాన్ని తీసుకున్నాం, అది బ్రహ్మమే. కాబట్టి అణువు నుంచి మహత్తు వరకు వ్యాపకమై ఉన్న సమస్తము బ్రహ్మమే అయి ఉన్నాయి. జగత్తులో రూపాంతరము పరిణామము చెందేటటువంటి పద్ధతులు ఏమండి? కూల్ డ్రింక్ బ్రహ్మమేనా? బ్రహ్మమే. మజ్జిగ బ్రహ్మమేనా? బ్రహ్మమే. అసలు ఈ భూమండలం మీద ఏ పదార్థం చెప్పినా బ్రహ్మమే. ఘన ద్రవ వాయు స్థితిలో ఉన్న ఏది చెప్పినా బ్రహ్మమే. దాని అవతల అది కూడా బ్రహ్మమే. పదార్థం అనే స్థూల ధర్మానికి అవతల చెప్పినా కూడా బ్రహ్మమే, యువతల చెప్పినా బ్రహ్మమే. ఉన్నదంతా బ్రహ్మమే. చదవండి. ఉన్న ఈ ఉనికి లక్షణం లేకుండుట, మార్పులు చెందుట, క్షీణించుట, నశించుట, తెలియకుండుట అన్న అవాంతరములు లేక అతీతమైనది. చదవమంటారండి? కంటిన్యూ చేయమంటారు? చదవండి. ఉన్న ఈ ఉనికి లక్షణం లేకుండుట, మార్పులు చెందుట, క్షీణించుట, నశించుట, తెలియకుండుట అన్న అవాంతరములు లేక అతీతమైనది. షడ్వికారములు లేవన్నమాట. ఆ 6 లక్షణాలకి షడ్వికారములు అయితే ఉండుట, వృద్ధి చెందుట, క్షీణించుట, కనపడకుండా పోవుట, ఇలా 6 వికారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జగత్తుకి జీవుడికి సంబంధించినటువంటి వికారములు. ఒక కాలంలో అవి కనబడుతూ ఉంటే ఒక కాలంలో కనపడకుండా పోతుంది. ఇలా జాగ్రత్తగా దీన్ని గమనించినట్లయితే సత్ అయినటువంటి బ్రహ్మమునకు ఆ రకమైన 6 లక్షణాలు లేవు. ఈ అవాంతరములకు అతీతంగానే సత్ లక్షణాన్ని నిలుపుకొనుట సృష్టి యొక్క అమరిక, డిజైన్. జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. నేను లాగౌట్ అవుతున్నానండి. ఓకే. ఇప్పుడు చదవండి. ఈ అవాంతరములగానే సత్ అంటే ఉనికి లక్షణాన్ని నిలుపుకొనుట సృష్టి యొక్క అమరిక, డిజైన్. ఈ షడ్వికారములు అనేటటువంటి అవాంతరాలు బ్రహ్మమునకు లేవు. ఇదంతా కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మానవుడు ఎప్పుడు కూడా దోష దృష్టి ఏంటంటే వాడు ఎలా అయితే వికారాలకు లోనై ఉన్నాడో అలాగే బ్రహ్మము కూడా వికారిత్వాన్ని చెందింది అని అనుకోవడం చేత సగుణ సాకార పద్ధతిగా ఉండేటటువంటి దానికి లొంగిపోతాడు. ఇది మానవుడి సమస్య. ఎప్పుడు సగుణ సాకారమే.
వికారిత్వమే, నిర్వికారిత్వానికి రాడనమాట. జాగ్రత్తగా బ్రహ్మము యొక్క లక్షణాలలో మొదటి లక్షణం నిర్వికారి, నిర్విచారత్వం. జాగ్రత్తగా వికారిత్వాన్ని పొందకుండా నిర్విచారాన్ని పొందరు. అందుకని ఈ సృష్టి యొక్క అమరికని జాగ్రత్తగా గమనించాలి అని చెప్తారు. ఇందుకు ఇంకా 4 లక్షణములు సృష్టి బీజంలో అమరినాయి. అవి ఉనికిని చైతన్యవంతంగా చేసుకొనుట, ఉనికి చైతన్యమును ప్రకాశింప చేసుకొనుట అంటే తెలుసుకొనుట, తెలిసిన ప్రకాశించిన ఉనికి చైతన్యమును జ్ఞానంలో నిలుపుకొనుట, ఉనికి చైతన్యపు ఎరుకలో ఆనందించుట అంటే నిశ్చలమగుట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం, ఈ 5 కూడా బ్రహ్మము యొక్క లక్షణాలు. అది ఎలా వస్తుంది అనేది మీరు చెప్తున్నారు. సత్ అనేది ఉనికి అయితే ఆ ఉనికి నుంచి తనను తాను తెలుసుకోవడం అనేటటువంటి సంకల్పంతో వ్యక్తమవడం చైతన్యం. ఆ చైతన్య స్థితిలో తనను తాను గుర్తించడం ప్రకాశం. ఆ గుర్తించిన ప్రకాశంలో నిలుపుకోవడం జ్ఞానం. ఆ నిలుపుకున్న జ్ఞానంలో స్థిరంగా ఉండడం ఆనందం. ఇది బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. మనం కూడా ఏం చేసాము జగత్తులో? సేమ్, కాబట్టి ప్రతిబింబం ఏమిటి? రివర్స్. మనకి ఆనంద అపేక్ష కలుగుతుంది. జీవుడికి ఏం జరుగుతుందంటే ముందు వాడికి ఉనికిని గుర్తించగలిగే శక్తి లేదు, అందుకని ఆనంద అపేక్ష కలుగుతుంది. ఆనంద అపేక్ష నుంచి ఆనందం తీర్చుకోవడానికి కావలసిన జ్ఞానం, ఆ జ్ఞానం నుంచి ఆ పొందవలసినటువంటి ఇచ్ఛ, ఆ ఇచ్ఛ నుంచి పొందవలసినటువంటి క్రియ, క్రియ నుంచి పొందవలసినటువంటి ఫలితం. ఇలాగా ఆనందం నుంచి ఫలితం దాకా దిగి వచ్చేసి మరలా ఆనంద నిర్ణయం ఫలిత స్థానంలో చేసి పునః జీవభావంలోకి చేరుకుంది. ఇదేమో జీవుడు, అదేమో బ్రహ్మం. కాబట్టి సృష్టి అమరికని బాగా అర్థం చేసుకుని గమనించుకొని ఈ జీవభావంలో నుంచి ఆ బ్రహ్మభావంలోకి మానవుడు అజ్ఞానాన్ని విడచి జ్ఞాన పద్ధతిగా జీవించడం నేర్చుకోవాలి. చదవండి. ఈ విధంగా చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు సత్ లక్షణ పరంగా సృష్టి బీజంలో కలిగినాయి. సృష్టి బీజం వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ సృష్టి బీజం అన్న దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బీజం ఉంటేనే అంకురించేది. ఈ బీజ వృక్ష న్యాయం అంటారు. ఈ బీజ వృక్ష న్యాయాన్ని పంచీకరణ పద్ధతిగా ఇప్పుడు మనకు వివరించే ప్రయత్నం చేస్తాం. మనకి జన్మరాహిత్యం అంటే ఏమిటంటే బీజం అంకురించకుండా వేయించబడాలి. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఈ ప్రథమ బీజం ఏదైతే ఉందో ఈ ప్రథమ బీజాన్ని పరబాహ్యంలో లేనిదిగా ఈ ఎరుక లేనిదిగా నిర్ణయించి ఇది మరల మొలకెత్తకుండా చేసేటటువంటి పద్ధతి అంతా కూడానేమో జన్మరాహిత్య పద్ధతి. అసలు తెలిస్తే కదా ఆది ఎందున్నటువంటి ఉనికి ఎందున్న సత్ అనే బీజం తెలిస్తే కదా సద్రహితం అయ్యేటటువంటి పరము కైవల్యాన్ని అందుకోగలిగేది. అందుకని సత్స్థితి అయినటువంటి బ్రాహ్మీభూత స్థితిని మొట్టమొదట మానవుడు తెలుసుకోవాలి. మానవ జీవిత లక్ష్యంలో ఈ రెండూ ఉన్నాయి. ఒకటేంటి? తాను శరీరగతమైన వాడు, తాను అన్నగతమైన వాడు, తాను జగద్భ్రాంతి కలిగిన వాడు, తాను షడ్వికారములు కలిగిన వాడు, తాను అశాశ్వతుడు. ఇలా ఉన్నాడు జీవుడు. ఇలా ఉన్న జీవుణ్ణి ఇప్పుడు మొట్టమొదటి ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి అంటే సత్యము, చైతన్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనందం అనే 5 లక్షణాలతో బ్రాహ్మీభూత స్థితిలో నిలబెట్టాలి. ఇది ప్రథమ బీజం. ఈ ప్రథమ బీజం అందువల్ల ఇది ఎలా ఉండబట్టే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏం చెప్పారు? ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్. 3 గుణాలతో
ఇదంతా వ్యాపించింది. పంచకోశాలతో ఇదంతా వ్యాపించింది. పంచభూతాలతో వ్యాపించింది. దానికంటే ముందు పంచ తన్మాత్రలతో వ్యాపించింది. ఇంకా వెనక్కి తీసుకున్నాం. అప్పుడు బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది, ఉనికి ఉనికిగానే ఉన్నది. నిర్వ్యాపారం, నిర్విచారం, నిర్వికారం, నిర్లేపం, నిరంజనం, నిరవయవం, ఇలా నిత్యం, శుద్ధం, ముక్తం, సాక్షి, సర్వసాక్షి, సర్వకారణం, మహాకారణం. ఈ నాలుగవదైనటువంటి మహాకారణ స్థితి వరకు మొట్టమొదటి రావాలి. వస్తే అప్పుడు ఆ తురియ అనుభవం వలన, ఆ మహాకారణ స్థితి యొక్క అనుభవం వలన ముక్తుడు. తదుపరి కైవల్యానికి, జన్మరాహిత్యానికి అధికారి. అప్పుడు ఆ ముక్త స్థితిలో ఉన్నటువంటి ఎరుకని పోగొట్టుకునేటటువంటి పని, అది రెండో మెట్టు. అందుకని మొట్టమొదటి ఆత్మబోధలో అందుకని ఏమందిస్తున్నారు అంటే బ్రహ్మనిష్టను ఎట్లా పొందాలో చెప్తారు. నేను జీవుడిని, ఈ జగత్తు నాకు భోగాయతనము, ఇది నాకు అనుభవించడానికి పనిముట్టు, భోగ సాధనం అనేటటువంటి దృష్టితో స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో వ్యవహరించేటటువంటి ఏ జీవుడున్నాడో ఆ వ్యవహారంలో ఉన్నటువంటి తాదాత్మ్యత పొందిన జీవుణ్ణి ఎగరగొట్టే పని చేస్తుంది, లేనివాడని నిరూపిస్తుంది. కదా, ఇవి సృష్టి బీజంలోనే పంచీకరణం అంటే సింథసిస్ అయినాయి. ప్రోటోసింథసిస్, ఫోటోసింథసిస్, కర్బన అణువుల యొక్క సింథసిస్ వలననే ఈ సృష్టి అంతా జరిగింది అని విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. అంటే ఒక దశలో కర్బన అణువులు లేవు, చాలా గ్రహాల మీద కార్బన్ లేదు. అప్పుడు కార్బన్ లేకపోతే మండలేదు, మండకపోతే ఆక్సిజన్ రాలేదు, ఆక్సిజన్ రాలేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడలేదు. ఇలా వాయు సంఘాతం అంతా ఏర్పడలేదు. వాయువులనే అణువులు ఏర్పడకపోతే అందులోని ప్రాణవాయువు అనేటటువంటి చలనం ఏర్పడలేదు. ప్రాణవాయు చలనం లేకపోతే జీవం లేదు. జీవం ఉండాలంటే ప్లాస్మా ఉండాలి. ప్లాస్మా ఉండాలంటే ప్రోటోప్లాజం ఉండాలి. ప్రోటోప్లాజం ఉంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉండాలి. ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉంటే కానీ న్యూక్లియస్లు పనిచేయవు. న్యూక్లియస్లు పనిచేస్తే కానీ సంయుక్త బీజాణువు జైగోట్ ఏర్పడదు. జైగోట్ ఏర్పడితే కానీ మైటాసిస్, మియాసిస్, కణ విభజన జరగదు. జరిగితే కానీ అదంతా నీకు మరలా జీవ రూపంలో వ్యక్తం కాదు. అడకు జీవుడు అనే కాంప్లెక్స్ వెరైటీ అయిన మానవుడు రాడు. ఇది జీవశాస్త్రం చెప్పినటువంటి విజ్ఞానం. సరే, దీనిని వేరే పద్ధతిలో తత్వశాస్త్ర పద్ధతిలో చెప్తున్నాం, సాంఖ్య దర్శనం. ఇలా చెప్పాలా, ఇది పదార్థగతమైనటువంటి జీవశాస్త్ర విచారణ. నిజానికి అక్కడ జీవాణువు మనం కళ్ళతో చూడగలవా? చూడలేం కదా. అంటే కళ్ళకు కనబడింది అసత్యం అంటే తప్పు కదా. అణువు నీ కళ్ళకు కనబడదు అని మరి అది ఉందిగా. ప్రాణవాయువులో ఆక్సిజన్ అనే అణువు నీ కళ్ళకు కనబడుతుందా? కనబడలేదు. కానీ ఆ ఆక్సిజన్ లేకపోతే నువ్వు జీవించలేవు. కాబట్టి కనబడే దాని వల్లనే నేను సుఖాన్ని పొందుతున్నాను అనడం అబద్ధం, అసత్యం, అసత్. ఈ అసత్, అనాత్మ, అధ్యాస, ఆభాస వీటిని పోగొట్టుకోవాలి. విచారణ వల్ల పోగొట్టాలి, జ్ఞానం వల్ల పోగొట్టాలి. కళ్ళకు కనబడనంత మాత్రాన, స్థూలంగా లేనంత మాత్రాన, పదార్థంగా లేనంత మాత్రాన అది నీకు కారణం కాదు అని చెప్పడం తప్పు. అది అజ్ఞానం. చదవ. ఇదే సృష్టి తపస్సు. వెరీ ఇంపార్టెంట్ అండి. సృష్టి తపస్సు అట. బ్రహ్మము నిరంతరాయంగా ఆ సృష్టి, స్థితి, లయ అనే తపస్సు చేస్తూ ఉన్నాడు. సత్ అన్న స్థితి నుంచి నిరంతరాయంగా చైతన్యం విడుదలవుతూ ఉంది. విడుదలైన చైతన్యంలో నుంచి ప్రకాశం విడుదలవుతూ ఉంది. విడుదలైన ప్రకాశం జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంది. జ్ఞానం పొందిన ప్రతివాడు ఆనందాన్ని పొందుతుంది. అమీబా స్థాయిలో అమీబాకి ఆనందం, ఏక స్థాయిలో ఏకకి ఆనందం, ఖగచరాలు, భూచరాలు, జలచరాలు ఎవరి స్థాయిలో వాటికి ఆనంద నిర్ణయం ఏర్పడింది జ్ఞానం వలన. ఆ జ్ఞానం దాని ప్రకాశంలో ఉంది, దాని చైతన్యంలో ఉంది, దాని ఉనికిలో ఉంది. కాబట్టి నీ సహజ స్వరూపంలో నువ్వు స్వరూప జ్ఞాన నిష్ఠే కలిగి ఉన్నావు. వ్యవహారంలో మునిగిపోవడం చేత ఇవన్నీ మరుపుకొచ్చాయి.
మునగకుండా కనుక నువ్వు సాక్షిగా ఉంటే అప్పుడు నీకు వీటి యందు ఏ రకమైన భ్రమ ఏర్పడదు. అభ్యాసంతో ఏర్పడినటువంటి అధ్యాస ఆభాస ఏర్పడదు. చదవండి. ఇదే సృష్టికర్త బ్రహ్మగారి తపస్సుగా స్థూలంగా శాస్త్రముల్లో చెప్పబడుతున్నది. మనం ఎక్కడైనా సినిమాల్లో చూసాం అనుకోండి, బ్రహ్మగారు ఏం చేస్తూ ఉంటాడంటే ఓ అక్షమాల తిప్పుకుంటూ తపస్సు చేస్తున్నట్టు ఒక కమలంలో కూర్చుని పక్కన సరస్వతీదేవి వీణ వాయిస్తూ నిరంతరాయంగా ఇదే సీన్ కనపడుతుంది బ్రహ్మలోకాలు. ఇంకా వేరే ఏం లేదు అక్కడ సీన్. శాస్త్రాలు పురాణాలలో ఇలా కనబడుతుంది. ఇది ప్రతీకాత్మకం అన్నమాట. నిజానికి ఈ ప్రతీకాత్మకాన్ని తత్వార్థంగా తాత్వికమైన దర్శనంగా చెప్తున్నారు. ఇప్పుడు నిజానికి తపస్సు అంటే ఏంటంటే నిర్విరామంగా చేయబడేది ఏదైనా అది తపస్సే. సూర్యస్థానంలో నిర్విరామంగా న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. అణు సంయోజనము, అణు విఘటనము జరుగుతుంది. నిర్విరామంగా జరుగుతుంది. అది కూడా తపస్సే. అలాగే ఈ బ్రాహ్మము అనేటటువంటి బ్రాహ్మీభూత స్థితి అని కూడా ఒక తపస్సు జరుగుతుంది. అదేమిటి? సత్ అనే స్థితి నుంచి నిరంతరాయంగా చైతన్యం విడుదలవుతుంది. విడుదలైన చైతన్యం ప్రకాశ రూపంలో ఉంది. ప్రకాశ రూపంలో ఉన్నది నీకు జ్ఞానాన్ని ఇచ్చింది. జ్ఞానం ఏదైతే ఇచ్చిందో అది ఆనందంగా స్థిరపడింది. ఈ 5 లక్షణాలని చాలా చాలా జాగ్రత్తగా పంచీకరణకు అన్వయం చేయాలి. ఆకాశ పంచకం తత్స్థితిలో ఉంది. వాయు పంచకం చైతన్య స్థితిలో ఉంది. అగ్ని పంచకం ప్రకాశ స్థితిలో ఉంది. జల పంచకం జ్ఞాన స్థితిలో ఉంది. పృథ్వీ పంచకం ఆనంద స్థితిలో. ఇలా 5 ఉన్నటువంటి 5 25లో ఇవి ప్రధాన భాగాలన్నమాట. ఆకాశం ప్రధానంగా ఉన్నటువంటి దానిని ఆకాశ పంచకమని, వాయువు ప్రధానంగా ఉన్నటువంటి దానిని వాయు పంచకమని, అగ్ని ప్రధానంగా ఉన్న దానిని అగ్ని పంచకమని, జలము ప్రధానంగా ఉన్న దానిని జల పంచకమని, పృథ్వీ ప్రధానంగా ఉన్నటువంటి దానిని పృథ్వీ పంచకమని ఇలా సృష్టి తయారైంది. ఈ తయారయ్యేటప్పుడు ఆకాశ పంచకంలో ఆకాశంలో అర్ధభాగం ఉన్నటువంటి నిలకడగా ఉన్నటువంటి ఆకాశంలో ఆకాశం అనే మొదటి స్థానము జ్ఞాత సత్స్థితిలో. ఈ జ్ఞాత యొక్క చైతన్యం ఆకాశ పంచకంగా పంచీకరించడం. ఈ చైతన్యం ఎప్పుడైతే విడుదలై వ్యక్తీకరించబడి ఆకాశ పంచకంగా మిగిలిన 4 చేరిందో అప్పుడు చైతన్యంతో పాటు ప్రకాశం కూడా చేరి, ప్రకాశంతో పాటు జ్ఞానం కూడా చేరి, జ్ఞానంతో పాటు ఆనందం కూడా చేరి, ఇలా 5 లక్షణాలు చేరినాయి. ఏమండి, ఈ ప్రపంచంలో మానవులందరూ ఎందుకు అహంకరిస్తారండి అని అడిగాను. అడిగి ఆనందంగా ఉంది కాబట్టి, నేనే గొప్ప అనటంలో ఆనందం ఉంది కాబట్టి, నేనే కర్త, నేనే భోక్త, నేనే చేశాను, నేను అనుభవిస్తున్నాను, ఈ సృష్టినంతా నేనే తయారు చేశాను, ఈ సెల్ ఫోన్ నేనే తయారు చేశాను, ఈ యంత్రం నేనే తయారు చేశాను, ఈ మంత్రం నేనే తయారు చేశాను, ఈ తంత్రం నేనే తయారు చేశాను, ఈ శక్తిని నేనే కనుగొన్నాను, ఈ పదార్థ సంయోజనాల నేనే కనుగొన్నాను. పదార్థంలో కూడా 3 స్థాయి భేదాలు ఉన్నాయి. మళ్ళీ మిక్చర్స్, కాంపౌండ్స్, ఎలిమెంట్స్ అంటే మూలకాలు, సంయోజనాలు, అయానిక్ బంధం, అయానిక్ బాండేజ్ ఉన్నటువంటి అణు సంయోజనీయత కూడా. ఈ మందు నేనే కనిపెట్టానండి బాబు, ఈ మందు వల్ల సర్వరోగ నివారణ అన్ని తగ్గిపోతాయి. ఇలాగా మానవ సృష్టి ఈ ప్రపంచంలో చాలా విస్తృతి కలిగి, వాటన్నిటి వెనకాల నేననే అహంకారం. ఎందుకు మానవుడు అహంకరిస్తాడు? మానవుడే కాదు, 84 లక్షల జీవరాశులు కూడా అహంకరిస్తాయి. ఆ అహంకారం ఎందుకనంటే ఆనందమే. ఆ అహంకార స్థానంలో ఆనందం ఉంది. అడ్డంగా అంటే ఈ 5 25 అనే చెస్ బోర్డు గనక మనం చూస్తే, ఈ గళ్ళ పటం చూస్తే అడ్డంగా ఉన్నవన్నీ పంచకాలు, అలాగే నిలువులు ఉంటాయి. మళ్ళా అంటే ఏమిటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ
ఈ ఆకాశ కదంబం, నిలువంతా కదంబాలు, అడ్డాలన్నీ పంచకాలు. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ని గుర్తుపెట్టుకుని వీటిని తత్వార్థంగా అర్థం చేసుకోవాలి. అడ్డంగా చూసినప్పుడు ఎలా ఉన్నాయట? సత్తు, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం. వాటికే నిలువులు చూస్తే సత్తు యొక్క కదంబం, సత్తు యొక్క సముదాయం అంతా మొదటి గళంలో ఉంటుంది. రెండవ నిలువులలో చైతన్యం యొక్క సముదాయం ఉంటుంది. మూడో నిలువులలో ప్రకాశం యొక్క సముదాయం ఉంటుంది. నాలుగవ నిలువులలో జ్ఞానం యొక్క సముదాయం ఉంటుంది. ఐదవ కదంబం పృథ్వీ కదంబంలో ఆనంద సముదాయం ఉంటుంది. సముదాయం అంటే సమూహం. పంచకం అంటేనేమో స్పష్టంగా ఉండదన్నమాట. దానికి ఆధార స్థానం కూడా ఉంటుంది. ఇలాగే ఇప్పుడు ఈ పంచకానికి ఏ ఆధార స్థానం ఉందో, ఆకాశంలో ఆకాశం, ఆ ఆకాశం అనేటటువంటి సత్ సముదాయమైనటువంటి కదంబానికి, ఆకాశ కదంబానికి కూడా ఆధారం ఆకాశంలో ఆకాశమే. ఈ అపంచీకృత భాగం ఏదైతే ఉందో అదేమో బ్రహ్మం, పంచీకృత భాగమేమో సృష్టి. ఇలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే బ్రహ్మమే సృష్టిగా మారిపోయింది అనే అర్థం వస్తుంది. అప్పుడు దోషం వస్తుంది. ఏకం అనేకం అయిపోయింది అనేటువంటి దోషం వస్తుంది. వివర్తవాదం అనే దోషం వచ్చేస్తుంది. అంటే అది ఎటువంటిదంటే పాలే పెరుగయింది, పెరుగే మజ్జిగ అయింది, మజ్జిగే వెన్న అయింది, వెన్నే నెయ్యింది అని చెప్పటం లాంటిది. నిజానికి అది కాదు. అలా బ్రహ్మం అవదు. అలాగే ఉంటుంది. అది ఏకకాలంలో సర్వవ్యాపకము, ఏకకాలంలో సర్వసాక్షి కూడా. దానికి పరిణామం లేదు. వివర్తవాదంలో మరి పరిణామం కనబడుతుంది. నామం రూపం పరిణామం చెందింది, లక్షణం కూడా పరిణామం చెందింది, పదార్థం కూడా పరిణామం చెందింది, వ్యవహారం కూడా పరిణామం చెందింది, ప్రయోజనం కూడా పరిణామం చెందింది. వాళ్ళకున్న ప్రయోజనం వేరు, నీతికున్న ప్రయోజనం వేరు. అందువల్ల ఇలా చాలా యూనివర్సిటీలు ఇవాళ కాదు, నాడో లక్షల సంవత్సరాల కృతయుగ కాలం నుంచి ఈ పరిశోధన జరుగుతూనే ఉంది. బ్రహ్మమును నిర్ణయించే పరిశోధన. ఇవాళ మనం ఆ మహర్షులందరూ ఆ యూనివర్సిటీల్లో చెప్పిన ప్రతిపాదిత సిద్ధాంతాలను మనం చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని నిజానికి ఆ మహర్షులు చేసినంత తపస్సు మనం చేయలేదు. మనం అర్థం చేసుకోవడానికే తలకిందులు అయిపోతున్నాం. ఎందుకంటే మనం అందరం అన్నగత పురాణులం కాబట్టి మనకి నిర్విరామంగా తపస్సు చేసేంత శక్తి లేదు. టైంకి ఆహారం వేయకపోతే ఈ శరీరం పడిపోతుంది. కానీ వాళ్ళకి ఆ కాలంలో ఆ యుగంలో అలాంటి పరిస్థితి. వాళ్ళు ప్రాణాన్ని నిలుపుకోగలిగే సామర్థ్యం ఉంది. వాళ్ళకి వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల పాటు ప్రాణాన్ని నిలుపుకోగలిగే సామర్థ్యం ఉంది. వాయువుని ఆహారంగా పుచ్చుకుని నిలుపుకోగలిగే సామర్థ్యం ఉంది. వాయువును కూడా పుచ్చుకోకుండా నిలబెట్టుకోగలిగే, వాయుబంధనం చేసి కూడా ఉండగలిగే సామర్థ్యం ఉంది. అయితే అవన్నీ కూడా తాత్కాలికమే అయినప్పటికీ వాటికి పర్యవసానమైనటువంటి బ్రహ్మనిష్ట మాత్రం, లక్ష్యమైనటువంటి బ్రహ్మనిష్ట మాత్రం ఏ సాధకులకైనా ఒకటే. కాబట్టి సృష్టిని బ్రహ్మనిష్ట ద్వారా అర్థం చేసుకోవాలి. అంతేగాని బ్రహ్మనిష్టని సృష్టి ద్వారా అర్థం చేసుకునేటటువంటి వ్యతిరేక పద్ధతిని మాత్రం ప్రయత్నించకూడదు. అప్పుడు విపరీత లక్షణాలు వస్తాయి, అన్ని దోషాలు వచ్చేస్తాయి. చాలా రకాల దోషాలు చెప్తుంది వేదాంత పంచదశ. సమవాయ దోషము, నానాత్వ దోషము, ఇలా రకరకాలైనటువంటి దోషాలను వేదాంత పంచదశ చెప్తుంది. అది మనం విచారణ చేసేటప్పుడు అక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పంచీకరణాన్ని మాత్రం మనం పంచకాల ద్వారా, కదంబాల ద్వారా, సముదాయాల ద్వారా అర్థం చేసుకుని దానికి ఇంకో రెండు లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? వ్యవహరిస్తోంది, లయిస్తోంది. వ్యవహారము, లయము. పంచకము, కదంబము, వ్యవహారము, లయము, స్థాపకము. ఐదో లక్షణం స్థాపకం. ఇలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ 5 లక్షణాలని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం బ్రహ్మనిష్ట దృష్ట్యా. చదవండి. చైతన్యం అంటే ఉనికి లక్షణం యొక్క చైతన్యమే. ప్రకాశం అంటే ఉనికి లక్షణం యొక్క ప్రకాశమే. జ్ఞానం అంటే ఉనికి లక్షణం యొక్క జ్ఞానమే, అంటే ఎరుకయే. ఆనందం అంటే ఉనికి లక్షణం యొక్క ఆనందమే.
అంటే ఇది ఆకాశ పంచకం గురించి చెప్పారు. ఉనికి అన్నది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆకాశంలో ఆకాశ స్థానం దగ్గర ఉంది. అది ఒక గడి పక్కకు జరిగింది, హారిజాంటల్గా జరిగింది. హారిజాంటల్గా జరిగేటప్పటికి మనసు వచ్చింది, మనసు తర్వాత బుద్ధి వచ్చింది, బుద్ధి తర్వాత చిత్తం వచ్చింది, చిత్తం తర్వాత అహంకారం. ఈ 5 ఆకాశ పంచకం. అంతరింద్రియాలు జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. వీటికి సమిష్టిలో అధిష్టాన దైవాలు ఉంటాయి. సమిష్టిలోనేమో అధిష్టానానికి సంబంధించిన దైవాలు ఉంటాయి, ఎష్టిలోనేమో ఇంద్రియాలు ఉంటాయి. అంటే సమిష్టి జ్ఞాత కూటస్థుడు. ఈ జ్ఞాత స్థానం బ్రహ్మాండంలో కూటస్థ స్థానం. అక్కడ ఎవరంటే మొత్తం ఈ స్థావర జంగమాత్మకమైన సమస్త సృష్టికి అధిష్టానం కూటస్థుడు. అలాగే ఒక అడుగు పక్కకేసేపటికి చైతన్యం వచ్చింది కదా, ఈ చైతన్యం మొత్తానికి అధిష్టానం అక్కడ బ్రహ్మాండంలో. అలాగే ఈ ప్రకాశానికి మొత్తం అధిష్టానం బ్రహ్మాండంలో. అలాగే జ్ఞానం మొత్తానికి అధిష్టానం బ్రహ్మాండంలో. అలాగే ఆనందం మొత్తానికి అధిష్టానం, అది కూడా బ్రహ్మాండం. పిండాండమేమో ఆశ్రయము, అధిష్టానమేమో బ్రహ్మాండం. అయితే అధిష్టానమైన బ్రహ్మాండంలో ఉన్నటువంటి సత్తు, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే లక్షణాలతోటి ఇక్కడ ఉన్నటువంటి పిండాండంలో ఉన్న ఇంద్రియాలు కూడా ఉనికిని కలిగి ఉన్నాయి. ఆకాశ పంచకమే లేకపోతే ఉనికి లేదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మనసు అనేది పని చేయకుండా చేసేయాలని మానవులంతా అనుకుంటూ ఉంటారు. అనేక యోగ సాధనలలో మనో నిగ్రహోపాయాలు చెప్పబడ్డాయి. మనసుని కదలకుండా చేసేటటువంటి ప్రయత్నాలు. ఇది ఎటువంటిదంటే గాలిని బంధించడం లాంటి, వాయువుని కదలకుండా చేయడం లాంటి. ఇంకేం చెప్పారంటే, రే బాబు, మనసు అంటే చైతన్యం కదా, ఉనికి యొక్క చైతన్యం కదా. అది ఉనికి సత్త అయితే ఉనికి యొక్క చైతన్యం వాయువు కదా. ఆ వాయు పంచకంలో కదా ఆ వాయువు యొక్క ఆకాశము, వాయువు యొక్క సంఘాతం చేత కదా మనసు ఏర్పడింది. అందుకని ఆ చైతన్యాన్ని సద్వినియోగం చెయ్యి, జ్ఞాన మార్గం దృష్ట్యా వాడుకో, నీ ఉనికిని తెలుసుకోవడానికి వాడుకో అని చెప్పేదేమో జ్ఞాన మార్గం. దానిని మొదట కిందకు పోనివ్వకుండా అధోముఖమైనటువంటి భోగాయతనమైనటువంటి జగత్తు వైపు పోకుండా నిరోధించమని చెప్పేదేమో యోగ మార్గం. యోగం పూనాలి అంటే వైరాగ్యం ఉండాలి. అయితే అభ్యాసం లేకుండా వైరాగ్యం వస్తుందా? రాదు. కానీ అభ్యాస వైరాగ్యాలు ఉంటేనే జ్ఞానం వస్తుంది. అందుకని ముందు అభ్యాస వైరాగ్యాలను సంపాదించాలి. మనసు తర్వాత ఉన్నటువంటి స్థానం బుద్ధి. అక్కడ ఆకాశం, వాయువు తర్వాత వచ్చినటువంటి అగ్నితో కలిసి. అందుకని బుద్ధికి బాగా వేదన కలిగినప్పుడు ఒంటి నిండా ఆవిరులు వస్తాయి, జ్వరం వచ్చేస్తుంది. బౌద్ధిక ప్రక్రియలు బాగా విపరీతంగా చేసేటటువంటి వాళ్ళ జీవితాన్ని గమనిస్తే చాలా వాళ్ళ ఒంటి నుంచి విపరీతమైనటువంటి వేడి వస్తుంది. అందువల్ల బాగా శారీరక శ్రమ చేసి నిద్రపోయేవారు చల్లగా ఉంటారు, మానసిక శ్రమ చేసి నిద్రపోయేవారు అంతా వేడిగా ఉంటారు. ఈ బౌద్ధికమైన శ్రమ కనబడదండి, కానీ నీలో అగ్నితత్వాన్ని బలంగా ప్రేరేపిస్తుంది. ఆకాశము, అగ్ని, ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి బుద్ధి స్థానం. ఇంకొక అడుగు అవతలకేసాం చిత్తం. అక్కడ 5 రకాల వృత్తులు ఉన్నాయి: సంకల్పం, వికల్పం, విపర్యయం, స్మృతి, నిద్ర. వీటికి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. ప్రమాణమని, విపర్యయమని, వికల్పమని, స్మృతి, నిద్ర అని. సంకల్పాన్ని వ్యవహార రీత్యా చూస్తే ప్రమాణం అని కూడా అంటాం. ఇలా స్థాయి భేదాన్ని బట్టి, స్థితి భేదాన్ని బట్టి, మార్గ భేదాన్ని బట్టి, అన్వయ భేదాన్ని బట్టి వాటికి పేరు. ఏదైతే ఆ చిత్త వృత్తులలో ఈ 5 కేటగిరీలు ఉన్నాయి. అంటే దాన్ని ఒకడు తలుస్తాడు, తలిచిన తర్వాత దాని గురించి బాగా ప్రణాళికలు వేస్తాడు, ప్రణాళికలు వేసిన తర్వాత అందులో కొన్ని ప్రణాళికల్ని పనికిరావని తీసేస్తాడు, ఇంకా తర్వాత కొన్నింటిని అమలు చేస్తాడు. అమలు చేసేటప్పుడు వాటిని జ్ఞాపకాలుగా భద్రపరుస్తాడు, భద్రపరిచినటువంటి వాటిని మరలా సంకల్పాలుగా మారుస్తాడు,
మళ్ళా సంకల్పాలుగా వచ్చిన వాడిని అమలుపరుస్తాడు. ఇది చేసేదంతా దేనికోసమయ్యా అంటే ఆ నిద్రాస్థితిలో ఉన్న ఆనందమయ కోశంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి, ఆ విషయానందంతో కూడిన నిద్రను అనుభవించడానికి అలిసిపోయి అందులో వాలిపోతాడు, సోలిపోతాడు. ఇది చిత్తవృత్తులు. ఇది దేనివల్ల ఏర్పడింది ఇప్పుడు అంటే ఆకాశానికి జలానికి మధ్య ఉన్న సంబంధం చేత. ఆకాశము జలము ప్రాణశక్తి యొక్క ప్రభావం బలంగా ఉన్నంతసేపు ఎవరెవరి మాట వినరు. ఇంద్రియాలు బలంగా ఉన్నంతసేపు అభ్యాస వైరాగ్యాల జోలికి రాడు. విషయాలు బలంగా ఉన్నంతసేపు ఆత్మవిచారణ చేయడు. చిత్తవృత్తులు ఎవరికైతే బలంగా ఉన్నాయో అతడు విరమించడం రాదు, అతను నివృత్తి మార్గంలోకి రాడు, ప్రవృత్తి దశలోనే ఉంటాడు. అతనికి జగద్వాసన, దేహవాసన బలంగా ఉంటుంది. అందుకని యోగ మార్గంలో చిత్తవృత్తి నిరోధం కూడా ఒక భాగమే. మనో నిగ్రహోపాయములు ఎలా ఉపాయాలు ఉన్నాయో చిత్తవృత్తి నిరోధానికి కూడా ఉపాయాలు చెప్తుంది యోగ మార్గం. భక్తి మార్గం శరణాగతి ద్వారా పొందమంటుంది. ఈ రెండింటిని, మనోనిగ్రహాన్ని మనోజయాన్ని, చిత్తవృత్తి నిరోధాన్ని కూడా భక్తి మార్గంలో శరణాగతి ద్వారా పొందమంటుంది. కర్మ మార్గంలో రకరకాలైనటువంటి యజ్ఞ, యాగ, హోమ, వ్రత, దీక్ష, క్రతువుల ద్వారా కర్మ మార్గంలో పొందమంటుంది. ఇక్కడ కూడా అదే, నువ్వు కర్మ మార్గంలో పొందిన ఎండ్ రిజల్ట్ మనోజయమే. ఎండ్ రిజల్ట్ నువ్వు జ్ఞాతగా ఉనికి స్థానంలో నిలకడ చెందగలవు. సరే, ఇంకో మెంట్ అవతలకి వెళ్ళాం. అదేమిటి అంటే ఈ ఆకాశం ఆ భూమితో కలిసి పనిచేయడం అనేది. అదేమిటి అంటే అహంకార స్థానం. ఆ అహంకారం అనేటటువంటిది వెనకాల పనిచేయబట్టే ఈ చిత్తవృత్తులు బలంగా. ఆ అహంకారం అనేది బలంగా పనిచేయబట్టే బుద్ధి కర్మానుసారిణిగా పనిచేస్తుంది. ఆ అహంకారం అనేది బలంగా పనిచేయబట్టే మనసు చంచలంగా ఉంటుంది. ఆ అహంకారం అనేది బలంగా పనిచేయబట్టే సత్ అనేటటువంటి బ్రహ్మము అసత్ అయినటువంటి జీవుడుగా తోస్తుంది. చూడండి, జ్ఞాత స్థానం నుంచి పనిచేస్తేనేమో అంతా సత్తుగా తోచింది, అహంకార స్థానం నుంచి పనిచేస్తేనేమో అంతా అసత్తుగా తోచింది. జ్ఞాత స్థానం నుంచి పనిచేస్తేనేమో అంతా ఆత్మగా తోచింది. అదే అహంకార స్థానం నుంచి పనిచేస్తేనేమో అంతా అనాత్మగా తోచింది. ఎందుకని అహంకారానికి తోడు దొంగ అంటే కలిసి పనిచేసేటటువంటి సన్మిత్రుడు ఎవరయ్యా అంటే మమకారం. వీడు ఎంతసేపు ఇవన్నీ నాదే, ఇవన్నీ నావే, నావే 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 అంటూ వేసేస్తాడు, తన ఖాతాలో వేసేసుకుంటూ ఉంటారు. మానవులందరికీ ఇదే ప్రాబ్లం. ఒకటేమో ఐడెంటిటీ క్రైసిస్, అదేమో అహంకారం. నన్నెవరూ గుర్తించడం లేదురా బాబోయ్ అనేటటువంటి దుఃఖం ఉండదు, అదంతా అహంకారం. నేనెంతో కష్టపడ్డాను, నేనెన్నో చేశాను, నేనెంతో వ్యవహారం చేశాను, ఎంతో ఎంతో ఎంతో, అసలు ఈ భూమండలంలో నా అంత చేసిన వాడు ఎవడూ లేడండి, ఈ సమాజానికి నా అంత చేసిన వాడు ఎవడూ లేడండి, నా కుటుంబానికి చేసిన నా అంత వాడు ఎవడూ లేడండి. ఇలాగా ఏదో ఒక పరిమితమైన దృష్టికోణంతో ఎన్నో కష్టాలు అనుభవించానండి నా జీవితంలో. ఎవరి కోసం? నా కుటుంబం కోసం, నా కోసం. మరి నా కోసం, నా కుటుంబం కోసం అనేది మమకారమేగా. నా సమాజం కోసం, నా దేశం కోసం, నా మతం కోసం, ఇలా ఏదో ఒక అభిమానంతో పనిచేస్తాడు అనమాట. ఆ అభిమానం ఉండటం వలననే అహంకారం మమకారంగా మారింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అహంకారాన్ని, మమకారాన్ని నిర్జించాలంటే ముందు అభిమానం పోగొట్టుకోవాలి. అంతేగాని సరాసరి మమకారం మీద అటాక్ చేస్తే లాభం. నీ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరెవరో నాకేం కారు భో అన్నావు అనుకోండి, ఏం ప్రయోజనం? ఇక్కడి నుంచి వెళ్ళి అడవిలో కూర్చుంటావు అనుకో, అడవిలో కూర్చుంటే సొరకాయ బుర్ర కూడా నీ ప్రపంచమే, నీ కుటుంబమే. భిక్షాపాత్ర కూడా నీ కుటుంబమే, నీ సంసారమే. నీ జోలి కూడా చిట్ట చివరికి నీకు బాంధహేతువే. కట్ట కడపడికి కౌపీనం కూడా బంధహేతువే. కట్ట కడపడికి శరీరం కూడా బంధహేతువే. దేన్ని వదిలేస్తావు ఇప్పుడు? శరీర తాదాత్మ్యత, దేహాభిమానాన్ని వదిలిపెడితే మమకారం పోతుంది, కానీ దేహాన్ని వదిలిపెడితే పోతుందా? పోదు కదా. అలాగే కుటుంబాన్ని వదిలిపెడితే అభిమానం పోతుందా? పోదు కదా.
కుటుంబం ఏడలున్న అభిమానాన్ని పోగొట్టుకోవాలి. దేహతాదాత్మ్యం ఎట్లా పోగొట్టుకోవాలో అట్లా అన్నింటిలో భోగాయతనం అన్నది ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైన పదం అండి. ఆ భోగాయతనం అన్న పద్ధతిగా దాంతో కలిసిపోతున్నాం, తాదాత్మ్యత చెందుతున్నాం, అభిమానాన్ని పొందుతున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే వ్యవహార కాలంలో మాట్లాడేటప్పుడు వాడికి చాలా ఆత్మాభిమానం అండి అంటాడు. ఆత్మాభిమానమే, ఆత్మకు అభిమానం ఉండదు, అహంకారానికి మాత్రమే ఉంటుంది. ఈ అహంకారానికి ఉన్న అభిమానాన్ని ఆత్మాభిమానం అని పొరపాటు చెందుతుంది. ఇప్పుడు తల వంచడండి, వీడి కొమ్ములు చాలా ఎక్కువ అండి, ఇలా ఏవేవో చెప్తాం. ఇవన్నీ అహంకార లక్షణాలే. ఎక్కువైతే ఏముంది, వాడు దానిది ఏది ఎక్కువైతే దాని చేత నువ్వు అదే బాధించబడుతూ. సమత్వం యోగం వచ్చేదే. సమంగా ఉన్నవాడు దేని చేత బాధించబడు, సమదర్శనం ఉన్నవాడు దేని చేత బాధించబడు, సాక్షిత్వంగా ఉన్నటువంటి వాడు దేని చేత బాధించబడు, ప్రభావితం కాదు. కాబట్టి సత్ అనేటటువంటి ఉనికి స్థానం ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఈ సత్ యొక్క చైతన్యం వాయువుతోనూ, సత్ యొక్క ప్రకాశం అగ్నితోనూ, సత్ యొక్క జ్ఞానం జలంతోనూ, సత్ యొక్క ఆనందము పృథ్వీతోనూ కలిసి వ్యవహరిస్తున్నాయి, కలిసి వ్యావృతి చెందినవి, కలిసి సృష్టిగా తయారయ్యి. ఇలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. సృష్టి బీజంలోని నాలుగు లక్షణములు సృష్టికి పూర్వమున్న ఉనికి లక్షణాలకే సమన్వయమై ఉన్నవి. ఈ నాలుగు మొదటి నుంచి వేరుగా ఉన్నాయా అండి, ఉనికిలోనే ఉన్నాయా, సత్తులో భాగమయ్యే ఉన్నాయా, అది ప్రశ్న. ఎందుకని అంటే ఈ విచారణ చాలా లక్షల సంవత్సరాల పాటు సాగింది. చిత్తును మాత్రమే పట్టుకున్నటువంటి వాళ్ళు, అంటే చైతన్యాన్ని మాత్రమే పట్టుకున్నటువంటి వాళ్ళు చైతన్యమే సత్యం అన్నారు. కొంతమంది ఏం చేశారు, ఆనందాన్ని పరిశోధనగా తీసుకున్నారు. వాళ్ళు ఆనందమే ప్రధానం అండి అన్నారు. కొంతమంది ఏమో చైతన్యమే ప్రధానం అన్నారు, కొంతమంది ఏమో ఆనందమే ప్రధానం అన్నారు, కొంతమంది ఏమో అసలు ప్రకాశం లేకపోతే ఏమిందండి, ఈ సృష్టి లేదు కదా, కాబట్టి ప్రకాశమే చాలా ప్రధానం అండి. కొంతమంది ఏమన్నారంటే ఎన్ని ఉంటే ఏమండి, జ్ఞానం లేకపోతే ఎలాగా, కాబట్టి జ్ఞానమే ప్రధానం. వీళ్ళందరూ కూడా ఈ సత్తు కంటే వేరుగా కనబడుతున్నటువంటి, వ్యవహరిస్తున్నటువంటి, ప్రతిబింబములైనటువంటి చిత్తు, ప్రకాశము, జ్ఞానము, ఆనందమని ఈ నాలుగు లక్షణాలని ప్రధానంగా భావించి సత్తును అప్రధానం చేసినటువంటి వాళ్ళు. ఈ నాలుగిటికి నాలుగు సాంప్రదాయాలు ఏర్పడిపోయినాయి. ఇప్పటికీ ప్రపంచంలో ఇలాగే వీటినే ప్రధానంగా భావించి చేసేవాడు చాలా మంది. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. ఇలా ప్రకృతిని స్త్రీ స్వరూపంగా, అమ్మవారుగా, స్త్రీ విద్యగా భావించి చేసేటటువంటి ఉపాసనా క్రమం అంతా కూడా చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని తయారైనటువంటి విద్య, అవిద్య, పర అపర విద్యలు, ఇవన్నీ అందులో నిబిడీకృతమై ఉన్నాయి. చిట్ట చివరికి బిందువు అనే స్థానం దగ్గర చైతన్య స్థితికి చేర్చేస్తుంది. చిత్ దహరాకాశ రూపిణి అనే స్థితికి చేరుస్తుంది. కానీ సత్ యొక్క ఉనికి అందులో ఈ నాలుగు లక్షణాలు భాగం. ఇది అందులో పూర్ణ బోధలో చెప్తారు. అక్కడ కూడా పూర్ణం ఉంటుంది. ప్రతి విద్యా విధానంలో చిట్ట చివరి మెట్టు పూర్ణ బోధ. ఆ పూర్ణ బోధలో ఏం చేస్తారంటే ఈ కింద నుంచి చెందిన పరిణామాన్ని మొత్తాన్ని కూడా సత్ అన్నటువంటి ఉనికిలో కల్పిస్తారు. ఇది లేనిదని నిరూపించేస్తారు. ఈ వ్యవహారం అంతా లేనిదని నిరూపించి ఆధారము అధిష్టానమైన బ్రహ్మమే ఉన్నదని నిరూపించేస్తారు. ఇక్కడికి అద్వైతం పూర్తయిపోతుంది. ఉన్నదంతా బ్రహ్మమే, చిత్తుగా ఉన్నదంతా సత్తే, ప్రకాశంగా ఉన్నదంతా సత్తే. ఈ ప్రకాశం ఆధారంగా చేసుకుని కూడా ఒక సాధనా విధానం మనకి కనబడుతుంది. అదేమిటంటే ప్రకాశాన్నే పరమాత్మగా భావిస్తారు, జ్యోతిర్బిందు స్వరూపాన్ని ధ్యానిస్తారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు వీళ్ళు ఏమిటంటే ప్రకాశాన్ని మాత్రమే పట్టుకుంటారు. అంటే ఈ ప్రకాశాన్ని పట్టుకుని వెళతాడు అనమాట. చిట్ట చివరిదాకా వెళ్ళి ఈ కింద ఉన్న వాటన్నింటినీ వదిలించేసుకుంటాడు. వదిలించేసుకుని అప్పుడు
ప్రకాశ స్థితి నుంచి సత్స్థితికి చేరడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక పద్ధతి, ఇదో సాధనా విధానం. ఇక మూడవది ఏంటి అంటే జ్ఞాన మార్గం. కేవలం మేము జ్ఞానాన్నే పట్టుకుంటామండి, విచారణనే పట్టుకుంటామండి, ఇంకేం పట్టుకోమండి, మాకే సాధనలు అక్కర్లేదండి, ఒట్టి విచారణే చేస్తామండి, మేమేం పూజలు చేయం, మేమేం జపాలు చేయం, మేమేం ధ్యానాలు చేయం, మేమేం యజ్ఞాలు చేయం, ఏ సదాచారం పాటించాం, మేము ఒట్టి విచారణే చేస్తాం, పరిశోధనే చేస్తాం. ఇది నేటి నవీన విజ్ఞానం. ఆధునిక విజ్ఞానపు సైంటిస్టులు అందరూ కూడా ఈ జ్ఞానం అనేటటువంటి సాంప్రదాయంలోకి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఏమిటంటే పదార్థాన్ని పరిశోధిస్తారు, శక్తిని పరిశోధిస్తారు, విశ్వాన్ని పరిశోధిస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్తది కనుక్కుంటూ ఉన్నదంతా ప్రపంచానికి చెప్తూ ఉంటారు. కొత్త కొత్త సిద్ధాంతాలు, కొత్త కొత్త యంత్రాలు, కొత్త కొత్త సుఖాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది జ్ఞాన మార్గం. ఇది కూడా ఒక పద్ధతి. అయితే వీడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, వీడికి ఎక్కడి నుంచి ఉనికి వచ్చింది, ఆ జ్ఞానానికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న వేసుకున్నప్పుడు మాత్రమే బ్రహ్మనిష్ఠుడయ్యే అవకాశం. లేకపోతే అక్కడికే ఆఖరు. పదార్థ విజ్ఞానం దగ్గర, లేదంటే శక్తి విజ్ఞానం దగ్గరే ఆగిపోతాడు. అంతవరకు బ్రహ్మనిష్టకి చేరలేడు. ఇక ఆఖరి వాడు ఆనంద లక్షణం. ఏమండి ఎన్ని ఉంటే ఏం చెప్పండి, ఆనందం లేకపోతే ఏం చేస్తాం? ఆనందమే చాలా ప్రధానం మానవుడికి. సరే చదువుకున్నాడు, ఆనందం లేదనుకోండి, ఆ చదువు వల్ల ప్రయోజనం ఏముంది? సరే ఉద్యోగం చేశాడు, దానివల్ల ఆనందం లేదు, అప్పుడు ఏం చేశాడు? అదే ఎంతకాలం చేస్తాడు? సరే జీవించాడు జనం నుంచి మరణం దాకా, ఆనందం లేదనుకోండి, వాడికి ఎప్పుడు చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది, తొందరగా పోవాలనిపిస్తూ ఉంటుంది, వాడికి ఎప్పుడు జీవించాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు. ఇట్లాంటి బ్యాచ్ ఉంటారు వీళ్ళందరూ ఆత్మహత్యల బ్యాచ్. వీళ్ళకేంటంటే ఆనందం ప్రధానం అనమాట. వాడు అనుకున్న ఆనందం లభించకపోతే ఎందుకు అంతా వేస్ట్ అన్నమాట, అంతా యూజ్లెస్ అన్నమాట. వీడు మరీ అధ్వానం, గాజు బొమ్మ లాంటి వాడు. ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనుకుంటాడు, అది ఎప్పటికీ సాధ్యపడదు. ఎప్పుడో 24 గంటల్లో ఒకసారి పీక్స్కి వెళ్ళినప్పుడు ఆ ఆనందం అనుభవిస్తాడు. అలాంటి ఆనందాన్ని, ఇంద్రియానందాన్ని, విషయానందాన్ని ప్రతిరోజు అనుభవించాలనుకుంటాడు. ఆ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వాలనుకుంటాడు. తద్వారా వాడి వ్యవస్థ అంతా అద్భుతంగా ఏదో పని చేయాలని అనుకుంటాడు. ఇలా ఏదేదో రకరకాల భ్రాంతులు ఇవన్నీ. ఏదో వ్యాయామం చేస్తే ఆనందం, లేకపోతే పరుగులు ఎడితే ఆనందం, కొంతమందికి సైకిళ్ళు దొక్కితే ఆనందం, కొంతమందికి అడవుల్లో తిరిగితే ఆనందం, కొంతమందికి పర్వతాలు ఎక్కితే ఆనందం, కొంతమందికి సముద్ర గర్భంలోకి దూకితే ఆనందం, కొంతమందికి గాల్లో ఎగిరితే ఆనందం. ఇట్లా ఆనందానికి అంతు దరిపాడు లేకుండా కొంతమందికి విపరీతంగా ఉన్న ఆహార పదార్థాలన్నీ, ప్రపంచంలో ఉన్న ఆహారాలన్నీ తింటే ఆనందం, కొంతమందికి ప్రపంచంలో ఉన్న మ్యూజిక్లన్నీ, శబ్దాలన్నీ వింటే ఆనందం, కొంతమందికి ప్రపంచంలో ఉన్నవన్నీ చూస్తే ఆనందం. ఈ ఆనందానికి అంతు దరిపాడు ఏదీ లేదు. ఈ ప్రపంచం అంతా ఇంత కాదు. కానీ ఈ ఆనందం అన్నదాన్ని కూడా సాధనగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది కూడా సత్స్థితికి చేరుస్తుంది, చేర్చకుండా ఉండదు. దీన్ని ఈశ్వరాయత్తం చేయాలి. ఈ ఆనందాన్ని ఏం చేయాలంటే ఈశ్వరుడి వైపు తిప్పాలి. తిప్పితే ఏమైపోతుంది ఇప్పుడు అంటే, ప్రతి పనిని ఆ ఈశ్వరీయమైన ఆనందాన్ని పొందడానికి పాట పాడాడు, భగవంతుని గురించే కీర్తిస్తాడు. విన్నాడు, భగవంతుని గురించే వింటాడు. చూశాడు, తీర్థయాత్రలు చేసి భగవంతునికి సంబంధించినటువంటి క్షేత్రాలలో దర్శనం చేశాడు, ఈశ్వర దర్శనం చేశాడు. ఇలా తిన్నాడు, ప్రసాదమే తిన్నాడు. ఇలా ప్రతిదీ ఆనంద లక్షణాన్ని ఈశ్వరుడితో గనక ముడిపెట్టినట్టయితే కర్మ మార్గం ఇదే చేసేది. ప్రతిదాని మానవుడికి సహజం కదా ఆనందం కోరుకోవడం, ఆనంద అపేక్ష చేతే కదా జీవుడయ్యాడు. అందుకని వీడి ఆనంద లక్షణాన్ని జాగ్రత్తగా ఈశ్వరాయత్త చిత్తం అయ్యేటట్టుగా మార్చేస్తుంది కర్మ మార్గం. కాబట్టి దేవుడికి అలంకరించి వీడు ఆనందపడిపోతాడు, దేవుడికి నైవేద్యం పెట్టి వీడు ఆనందపడిపోతాడు, దేవుడికి హారతించి వీడు ఆనందపడిపోతాడు, దేవుడిని దర్శించి వీడు ఆనందపడిపోతాడు, ఇలా దేవుడు తీర్థం ఉంచుకుని ఆనందపడిపోతాడు. ఇట్లా ప్రతిదీ అన్ని దేవుడు దేవుడు దేవుడి కింద మారిపోతుంది. అప్పుడు ఈ ఆనంద లక్షణంలో సత్వగుణం పెరుగుతుంది. రజోగుణ తమ గుణాలు తగ్గిపోయి సత్వగుణం పెరుగుతుంది. అప్పుడు దయ, శాంతి, క్షమ, కరుణ, త్యాగం, ఈ దైవీ లక్షణాలన్నీ పెరుగుతాయి. అప్పుడు నిదానంగా తన ఉనికి ఏమిటి, నా మూలం ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఆధారం ఏమిటి,
నాకు అధిష్టానం ఏమిటి అనే తత్వం వైపు దృష్టి మారుతుంది ఈ సత్వగుణ ప్రభావం చేత. ఇలా ఆనంద లక్షణాన్ని కూడా సాధన మార్గంగా స్వీకరించినటువంటి కర్మ మార్గం. ఇప్పుడు మనం 4 రకాలైనటువంటి ప్రపంచాలను చూసాం మనం. అయితే వీటన్నింటికి విలక్షణమైనటువంటి కేవల సత్తొక్కటే పట్టుకున్నటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. సద్దర్శనం దాని పేరు. వాళ్ళు సత్తును ఒకటే విచారణ చేస్తారు, ఇంకా మిగిలిన విచారణ చేయరు. చైతన్యాన్ని విచారణ చేయరు, ప్రకాశాన్ని విచారణ చేయరు, జ్ఞానాన్ని అసలు చేయరు, ఆనందంతో వాళ్ళకి పని లేదు. ఈ నాలుగు కూడా సత్తులో అంశీభూతములు ఉన్నాయని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు సత్ అనే ఉనికి దగ్గరే, ఆకాశంలో ఆకాశం అనే మొట్టమొదటి తత్వం దగ్గరే నిలబడిపోతారు. నిలబడిపోయి గాఢ నిద్రావస్థకు సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ స్వరూపుడుగా చూస్తారు. మిగిలిన 24 తత్వాలని, 24 ఇంద్రియాలని, ప్రపంచాన్ని అన్నింటినీ సాక్షిగా చూస్తారు. దీనికి సాక్షి సాధన అని పేరు. ఈ సత్తును మాత్రమే పట్టుకున్నటువంటి ఆకాశ లక్షణంతో ముడిపడినటువంటి సాధన సాక్షి సాధన. ఈ 5 మార్గాలలో సాధనా మార్గాలు ప్రపంచంలో ఉన్నాయి. ఈ 5 కూడా చాలా విశేషమే. కానీ ఇందులో సాక్షాన్మోక్షదాయకమైనటువంటిది సాక్షి సాధన. ఎందుకనంటే సాక్షిగా సర్వసాక్షిగా నిర్ణయమైనటువంటి వాడు సాక్షతీతమైనటువంటి కైవల్యాన్ని పొందగలడు. సులభమే. అయితే మిగిలిన 4 వికాసం పూర్తి అవ్వకపోతే, పరిణామం పూర్తి అవ్వకపోతే, మిగిలిన 24 తత్వాలలో సంగత్వ దోషం గనక పోకపోయినట్లయితే నీ ఆంతరిక జగత్తు పోదు. నీ బాహ్య జగత్తు సంగతి దేవుడెరు, నీ ఆంతరిక జగత్తు పోదు. అందువల్ల నువ్వు నిలకడగా ఉండలేవు, అంతర్ముఖంలో నిలకడగా ఉండలేవు, నిర్వికల్ప సమాధి నిష్ఠలో ఉండలేడు. ఎంతసేపు సంకల్ప వికల్పాలతో లాగబడుతూ ఉంటాడు. ఇలా జాగ్రత్తగా గమనించి దానికి సాక్షి ఏది తోస్తే, ఏది అనుభవంగా తెలిస్తే, ఏది నిర్ణయంగా అనుకుంటే వాటన్నింటికి సాక్షి ఎవడో వాడు నువ్వు. ఇది భగవాన్ రమణులు బోధించినటువంటి సూటైన మార్గం. దాన్ని తెలుసుకునేవాడెవరు, నేనెవరు అన్న ప్రశ్న ఈ సాక్షి సాధనకు సంబంధించి. మిగిలిన 4 మార్గాల్లో నేనెవరన్న ప్రశ్న రాదు. ఎందుకని అంటే అవి ఆయా వ్యవహారానికి సంబంధించినటువంటి సాధనలతో ఉనికి స్థితికి వచ్చే పద్ధతి. ఇదేమో సరాసరి ఉనికిని పట్టుకునే పద్ధతి. ఈ రకంగా ప్రపంచంలో సాధకులకు అనేక రకాలైనటువంటి సాధనలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటన్నింటికి ఆధారము అంటే సత్. ఈ సత్ స్థితిలోనే జ్ఞానము అంశీభూతమైంది, ఈ సత్ స్థితిలోనే ఆనందం అంశీభూతమైంది, ఈ సత్ స్థితిలోనే ప్రకాశం అంశీభూతమైంది, ఈ సత్ స్థితిలోనే జ్ఞానం కూడా అంశీభూతమైంది, చైతన్యం కూడా అంశీభూతమైంది. చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము అనేటటువంటివి ఒకే సత్ యొక్క భిన్న రూపాలు. అవి సత్ స్థితి యందు అభిన్నం, అద్వయం, ఏకం. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకోగలిగారో వాళ్ళు బ్రహ్మనిష్ఠులు అవ్వగలుగుతారు, వాళ్ళు ఆత్మనిష్ఠులు అవ్వగలుగుతారు. ఇవి భిన్న రూపాలుగా భావించి వీటిని ఉపాస్య దైవాలుగా భావించి ఉపాసనా మార్గంలో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు కర్మ మార్గంలోనో, యోగ మార్గంలోనో, భక్తి మార్గంలోనో, జ్ఞాన మార్గంలోనో ఆయా మార్గాలలో తిరుగుతూ ఉంటారు. 5వది అయినటువంటి కైవల్య మార్గంలోకి మారలేడన్నమాట, అత్యాశ్రమిగా మారలేడన్నమాట. అందుకని జాగ్రత్తగా ఈ పరిణామాన్ని గుర్తుపట్టాలి. చదవండి. అటువంటి ఈ లక్షణములు పంచీకరణమైనాయి అంటే విస్తృతమైనాయి. ఉనికి లక్షణమును చైతన్యవంతం చేసుకోవాలి. ఎవరు? సృష్టి. సృష్టిలోనిది ఏది ఊహించినా చెప్పినా అది చైతన్యవంతం చేసుకోవాలి. ఉనికి దగ్గరేమో సత్, తన ఉనికిని తాను తెలుసుకునే పని ఈ సృష్టికి ఉంది.
నీకే మానవుడికే కాదు, సృష్టి మొత్తానికి కూడా ఉంది. తన మూలం దిశగానే అది పరిణమిస్తూ ఉంటుంది, తెలిసినా తెలియకపోయినా, నువ్వు గుర్తు పట్టినా పట్టకపోయినా. కాబట్టి పెద్దలు ఏం చెప్పారు, ఆయన మానవుడికి పురోగమనమే కానీ తిరోగమనం లేదు. కానీ భగవద్గీతలో పరమాత్ముడు ఏం చెప్పాడు, ఆయన నువ్వు ఏ గుణధర్మంతో అయితే ఈ శరీరాన్ని విడుస్తావో అదే గుణ సంబంధమైనటువంటి ఉత్తర జన్మని ఉత్తర జీవితాన్ని పొందుతుంది. దీనికి ఉపమానంగా ఏం చెప్పాడు, నాయన నువ్వు గాఢ నిద్రావస్థలో నిద్రపోతున్నావు, అప్పుడు నువ్వు ప్రజ్ఞాస్వరూపుడివి, నీ స్వస్థితిలోకి చేరావు. కానీ నీకు తెలివి లేదు కాబట్టి, అజ్ఞానం అవిద్య చేత కప్పబడింది కాబట్టి, చీకటి చేత కప్పబడింది కాబట్టి నువ్వు అలా నిద్రపోతున్నావు శవం వలె. సరే లేచావు, లేస్తూనే ఏమయ్యావు, ఒక గుణంతో లేచావు, ఒక వాసనతో లేచావు, ఒక సంస్కారంతో లేచావు, ఒక సంకల్పంతో లేచావు, ఒక వ్యవహారంతో లేచావు. ఇది నీ అంతరంగాన్ని పరిశోధించడం అంటే. ఏ వాసనతో లేచావు, ఏ గుణంతో లేచావు, ఏ సంస్కారంతో లేచావు, ఏ సంకల్పంతో లేచావు, ఏ వ్యవహారంతో లేచావు. ఈ 5 నిన్ను ప్రతి క్షణం పరిగెట్టిస్తూ ఉంటుంది. పరిగెట్టించేదానికి భోగాయతనం అయిపోయింది. ఇది నిలవనివ్వదు, ఒక దగ్గర ఉండనివ్వదు. కానీ నువ్వు కైవల్యం అనేటటువంటి పద్ధతిగా ముక్తి మోక్షం అనే లక్ష్యంతో గనక నువ్వు అందుకోవాలి అంటే స్థిరంగా ఉంటాను నేర్చుకోవాలి. పిల్లవాడు అటు ఇటు పరిగెట్టినంతసేపు వాడికి చదువు రాదు. పిల్లవాడు ఒక దగ్గర నిలకడగా కూర్చోవడం వచ్చి దృష్టి కేంద్రీకరించి ఏకాగ్రత చేయగలిగినప్పుడే వాడికి చదువు వస్తుంది. అట్లాగే నువ్వు కూడా జ్ఞాత ప్రత్యేగాత్మ అన్న స్థితి మీద లక్షించి నిలకడగా ఉండాలి, ఆత్మభావంలో నిలకడగా ఉండాలి, బ్రహ్మభావంలో నిలకడగా ఉండాలి. కానీ ఈ జగత్తులో, ఈ సృష్టిలో అనేకంగా కనబడుతున్నటువంటి ఎన్నో కూడా అవన్నీ చైతన్యమే. చెట్టు చూసినా చైతన్యమే, పుట్ట చూసినా చైతన్యమే, గట్టు చూసినా చైతన్యమే. అందుకని విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, అయ్యా జడమన్నా కూడా అణుస్థానంలో అణువులు కదులుతూనే ఉన్నాయా లేదా, ఆ కదలికే చైతన్యం అయ్యా. అణువు లోపల ఎలక్ట్రాన్లు కదులుతున్నాయా లేదా, ఆ కదలికే చైతన్యం అయ్యా. ఎక్కడైనా సరే కదలికంటూ ఉంటే అది చైతన్యమే, ఎక్కడైనా సరే ప్రకాశం అంటూ ఉంటే అది చైతన్యమే, ఎక్కడైనా సరే జ్ఞానం అంటూ ఉంటే అది చైతన్యమే, ఎక్కడైనా సరే ఆనందం అంటూ ఉంటే అది చైతన్యమే, ఎక్కడైనా సరే చైతన్యం అంటూ ఉంటే అది సత్తులోనిదే, వేరే అసత్తులో నుంచి చైతన్యం వచ్చే అవకాశం లేదు. అనృత జడ దుఃఖాత్మకమైనటువంటి జీవుడవు కావును, సత్స్వరూపుడవు, చైతన్య స్వరూపుడవు, ప్రకాశ స్వరూపుడవు, జ్ఞానస్వరూపుడవు, ఆనంద స్వరూపుడు. ఏమంటే నేను వ్యవహార కాలంలో ఈ 5 లక్షణాలని పొందుతున్నాను కదా, పొందేవు. ఎవరు నువ్వు? నేననేటటువంటి బ్రహ్మానివి, నేననేటువంటి ఆత్మని. మిగిలినవి నీ ప్రతిబింబాలు, భిన్న రూపాలు. అంటే అర్థం ఏంటి, ఒక్క మనిషే తండ్రిగా ఉన్నాడు, తాతగా ఉన్నాడు, కొడుకుగా ఉన్నాడు, మనవడుగా కూడా ఉన్నాడు. ఇప్పుడు 4 అయ్యారా? అవలేదుగా, ఒకడే. నేననేవాడు ఎప్పుడు ఒకడే, ఆత్మభావంలో బ్రహ్మభావంలో ఏకమే అయి ఉన్నాడు. సృష్టి ఈ ఏకత్వాన్ని, ఈ అద్వైతత్వాన్ని, ఈ అఖండత్వాన్ని, అనంతత్వాన్ని, ఈ అజం అనేటటువంటి స్థితికి చేరడానికి ఈ సృష్టి ఎప్పుడు నీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సృష్టి ధర్మం అంతా ఈ 5తోనే ముడిపడుతుంది కాబట్టి ఈ సృష్టిలో ప్రతి ఏ వస్తువు కూడా నేను అనాత్మ వైపు ఖండాలుగా అయిపోయేటట్టు, చిన్నం అయిపోయేటట్టు, భిన్నం అయిపోయేటప్పుడు, ద్వయం అయిపోయేటట్టు, ద్వైత భావం వైపు నిన్ను సృష్టి ప్రేరేపించడం లేదు. సృష్టి యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం నిన్ను ఏకత్వం దిశగా నడపడమే. కుటుంబంలో ఉన్న 10 మంది కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి, కలిసి జీవించినప్పుడు ఉన్నటువంటి సుఖశాంతులకి, విడిపోయి జీవించినప్పుడు జీవనానికి ఎంతో భేదం. సమాజంలో అందరూ కలిసి జీవించినప్పుడు, ఏకంగా ఒకే దృష్టికోణంతో, ఒకే లక్ష్యంతో జీవించినప్పుడు కలవు సంఘే శక్తి. ఈ కలియుగంలో ఏదైనా శక్తి అంటూ ఉంటుందంటే సంఘమే శక్తి. ఒకే ప్రయోజనం, ఒకే సిద్ధాంతం, ఒకే లక్ష్యం, ఒకే ఆచరణ, ఒకే విధానం ఉన్నటువంటి వాళ్ళందరూ ఓ దగ్గరికి చేరుతూ ఉంటారు. వీళ్ళు సమిష్టిగా సాధించేటటువంటి వాటికి విజయాలని పేరు. వ్యష్టిగా సాధించేవి ఏమి ఉండవు అసలు. వ్యష్టిగా తనను తాను తెలుసుకోవడం ఒకటే ఉంటుంది. ఇలా జాగ్రత్తగా
సత్ అనేటటువంటి ఉనికి యందు చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే లక్షణాలు అంతర్లీనమై అంతర్భూతమై ఉన్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే ఆత్మభావంలో నిలకడ చెందగలరు, వాళ్లే బ్రహ్మభావంలో నిలకడ చెంది అతీతం అవ్వగలరు. అతీతమై ముక్తులై కైవల్య మార్గంలో జన్మరాహిత్య పద్ధతిగా పరమును లక్షించగలుగుతారు, పరాత్పరమైనటువంటి పరబాహ్య స్థితికి చేరగలుగుతారు. ఇలా పరిణామాన్ని ఎవరైతే కైవల్య మార్గం ద్వారా నిర్ణయం చేస్తారో వాళ్ళకి ఈ సాంఖ్య దర్శనం సద్రహితం అనే లక్ష్యాన్ని చేరుస్తుంది. ముందేమో సత్తును తెలియజెప్తుంది, ఆ తదుపరి సద్రహితాన్ని నిర్ణయించడానికి ఈ సాంఖ్య దర్శనం ఉపయోగపడుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.